ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకము నుండి స్వరము చెప్పగా వింటేనే చాలు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ఈ మాట మనం బరియల గ్రౌండ్కి వెళ్తే ప్రతి సమాధి మీద కనబడే మాట. ప్రభువునందు మృతులు ధన్యులు, క్రీస్తునందు మృతులు ధన్యులు అంటే బండల మీద రాస్తా ఉంటారు. శిలాఫలకం, దాని మీద సమాధి కట్టి సమాధి మీద శిలాఫలకం పెడతారు కదా, దాని మీద ఉంటుంది క్రీస్తునందు మృతులు ధన్యులని, ప్రభునందు మృతులు ధన్యులు అని వ్రాయబడి ఉంటుంది. ఈరోజు మనకు ఎందుకు ఈ సందేశం అంటే, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారని, సిలువలో ఇంచుమించు 6 గంటలు శ్రమలు అనుభవించాడని, దాదాపుగా 7 మాటలు పలికి మనందరికీ తగినటువంటి ఒక ఆశను కల్పించాడని, నూతనమైన ఆశను కల్పించాడని ప్రపంచమంతా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన సిలువలో పలికిన 7 మాటలు అంటూ, శుభ శుక్రవారము అంటూ, గుడ్ ఫ్రైడే అంటూ, ఇంకా గాడ్స్ ఫ్రైడే అంటూ, ఈ రీతిలో అనేక మాటలు వాడుకుంటూ ఈ శుభ శుక్రవారాన్ని చాలామంది ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కొరకు మరణించాడు అని మనం ఎంతైతే నమ్ముతున్నామో, ఈ రోజు నుంచి మన కొరకు ఆయన మరణించాడు అంటున్నాం కదా, ఈ రోజు నుంచి మనలో ప్రతి ఒక్కరూ ప్రభువునందు ఉండి, ప్రభువులో ఉండి, క్రీస్తులో ఉండి, క్రీస్తును కలిగి ఉండి, క్రీస్తునే దేవుడిగా మనము అంగీకరించి ఉండి, మన తుది శ్వాస అంటే మన ప్రాణం పోయేంత వరకు క్రీస్తులో ఉంటే, ప్రభువులో ఉంటే, తుది శ్వాస ముగిసే రోజు అనబడుతాం మనం, ప్రభువునందు మృతి నొందిన మీరు ధన్యులు అని. క్రీస్తులో ఉండి మృతి పొందాలి. లోకంలో ఉండి క్రీస్తుకు వేరుగా ఉండి మృతి నొందేవారు కాదు. క్రీస్తులో ఉండి ప్రభువునందు ఉంటూ తుది శ్వాస ముగించేవారే ధన్యులు. చాలామంది క్రీస్తునందు ఉంటారు, ప్రభువునందు ఉంటారు, కానీ తుది శ్వాస ముగిసే ఆ సమయంలో ఆ మార్గంలో నుంచి, ప్రభువులో నుంచి బయటకు వెళ్ళిపోయిన వారిని మనం చాలా మందిని చూస్తాం. అందులో యేసు ప్రభు వారిని ఒక వ్యక్తి అప్పగిస్తాడు కదా, 30,000 రూపాయలకి అమ్మేసి యేసు ప్రభు వారిని సిలువకు అప్పగిస్తాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. అతను యేసు ప్రభు వారిని సిలువకు అప్పగిస్తాడు, 30 రూపాయలకు అమ్మేస్తాడు. గుర్తొచ్చారా? అయితే అమ్మక మునుపు అతను ప్రభునందే ఉన్నాడు. యూదా కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి సువర్తమానం ప్రజలందరికీ పంచి, అంతేకాదు ఆర్థిక ఫైనాన్షియల్గా కూడా ఉన్నాడు. పరిచర్య ఫైనాన్షియల్గా పనిచేశాడు. డబ్బు సంచి ఆయన దగ్గరే ఉండేది. ఆ డబ్బు సంచిని బట్టి అతను ఎలా ప్రవర్తించాడు అనేది తర్వాత, కానీ ప్రభువులోనే ఉన్నట్టుగా చూస్తున్నాం. చివరిలో ప్రభు వారికి రేట్ పెట్టేశాడు, అమ్మి పడేశాడు.
చివరిలో అతను చనిపోయేటప్పుడు ఉరి పెట్టుకొని చనిపోయాడు. అంటే ప్రభువులో నుండి బయటకు వెళ్ళి ఉరి పోసుకొని చనిపోయాడు. అతడు పేగులు బయటకు వచ్చి కూడా చనిపోయాడని వ్రాయబడింది. అంటే ప్రభువులో ఉన్నాడు కానీ ప్రభువులో నుంచి వేరై చనిపోయాడు. దాని ద్వారా అతనికి ప్రయోజనమేమీ లేదు. అందుకే బైబిల్ అంటుంది, ప్రభువులో ఉండి కాలాన్ని ముగించిన వారు ధన్యులవుతారు. ప్రభునందు ఉండి మృతినందు మృతులు ధన్యులు. మరి నీవు ఎందులో ఉండాలనుకుంటున్నావు? లోకంలోనా, దేవుల్లోనా? చాలా మంది ఇప్పుడు ప్రభువులో నుండి వేరైపోతా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు క్రీస్తు ప్రేమకు విరోధంగా మారిపోయింది. క్రీస్తును అంగీకరించడానికి శత్రువులుగా మారిపోతున్న లోకంలో ఉన్నాం మనం. వ్యతిరేకంగా క్రీస్తుకు వ్యతిరేక పవనాలు వీస్తా ఉన్న రోజులు ఇవి. క్రీస్తుకు అనుకూలత లేదు, ఆరాధించే వారికి ఆటంకాలు ఏర్పడుతున్న రోజులు ఇవి. నా మట్టుకు నేను అనుకుంటున్నాను, అంత్య దినాలు అపాయకరమైన కాలాలు వచ్చాయి అని. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ప్రభువారు సమీపం అనే ద్వారం దగ్గర ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను. అందుకే ధైర్యంగానే దేవుని కొరకు నిలవబడండి, ప్రభువులో కొనసాగండి. ఉంటే ఈ ప్రాణం మహా ఉంటే మన శరీరంలో ఇంకో 10 ఏళ్ళు, మహా అయితే 20 ఏళ్ళు ఉంటుంది. ఈ 10-20 సంవత్సరాల కొరకు మనం ప్రభువులో నుంచి వేరై మన విశ్వాసాన్ని, మన స్థానాన్ని, మన మహిమను పోగొట్టుకోవద్దని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నా. ఉండేది కొద్ది కాలమే. ఆ కొద్ది కాలానికి, ఆ కొద్ది క్షణాలకి, కొద్ది రోజులకి, ఏ రోజో ఏమో తెలియదు కదా. మన ప్రాణం పోకడు ఎప్పుడో తెలియదు కదా. మరి ఇంతలోనే రాజీపడి లోకానికి మనల్ని మనం అప్పగించుకొని దేవునికి వేరైపోవడం వల్ల సాధించేది, పొందుకునేదేమీ లేదు. యోనా ఏం సాధించాడు? 10 రోజుల్లో చనిపోయాడు, దేవునికి వేరైపోయాడు, తర్వాత ఉరి పోసుకొని చనిపోయాడు. 30,000 రూపాయలు ఏమైపోయింది? ఆధ్యాత్మిక జీవితం ఏమైపోయింది? స్వస్థతలు చేశాడు తన చేతులతో, ఏమైపోయింది స్వస్థతలు? ధనాగారాన్ని మెయింటైన్ చేశాడు, పరిచర్య డబ్బు సంచిని కలిగి ఉన్నాడు, ఏమైపోయినాయి అవన్నీ? ఎంత పరిచర్య అంతా ఇంటెనకు పోసినట్లుగా అయిపోయింది. కాబట్టి ప్రభువులో ఉండి మృతి పొందితే ఆ మృతులు, అలా చనిపోయిన వారు ధన్యులవుతారు. రైతులా, ఏమిటి మనకు దొరికే ధన్యత అంటే, ఒకటి నెమ్మది దొరుకుతుంది. ప్రభువులో ఉండి మృతి పొందిన వారు నెమ్మది పొందుకుంటారు. అందుకు ఉదాహరణ లూకా సువార్త 16వ అధ్యాయంలో ప్రభు కొరకు కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, కరువు అనుభవించాడు, రోగాలు అనుభవించాడు. ఎన్ని అనుభవించినా తట్టుకొని విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభువునందే ఉన్నాడు. ప్రభువులో నుంచి బయటకు రాలేదు. ప్రభువును నమ్ముకోవడం వల్ల తిండికి లేకుండా పోయింది. ప్రభువును నమ్ముకోవడం వల్ల, ప్రభువులోనే ఉండడం వల్ల రోగాల్ని చూయించుకోవడానికి కూడా రూపాయి లేకుండా పోయింది. రోగాలు వస్తే రోగాలను బాగు చేసుకోవడానికి రూపాయి లేకుండా పోయింది. ఉండడానికి, ప్రభువులోకి రావడం వల్ల, ప్రభువునందు ఉండడం వల్ల ఉండడానికి ఇల్లు కూడా లేకుండా పోయింది అని అనుకోవాలి. అతను ఇల్లు లేకపోయినా, తిండి లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, రోగాలు వస్తే చూయించుకోవడానికి డబ్బులు లేకపోయినా, నేను ప్రభువులోనే ఉంటాను అని ఆయన ఆ మాటకే కట్టుబడి ఆ విశ్వాసాన్నే నిలకడగా కాపాడుకుంటూ బ్రతికాడు. బ్రతికినప్పుడు 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి ఒక 2 వ్యక్తులు మనకు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ధనవంతుడు అనేవాడు ఒకడున్నాడు. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతిదినము
అనుభవించువాడు భూమి మీద చాలా సుఖాలు అనుభవిస్తున్నాడు. మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి భోజనం వస్తుంది, మంచి గృహాలు ఉన్నాయి. అతడు బహుగా సుఖాలు భూమి మీద అనుభవిస్తున్నాడు. ఒక్కసారి నా మాట కూడా తీసుకోండి. మీరు సుఖాలు అనుభవించొద్దని నా ఉద్దేశం కాదు. సుఖాలు అనుభవిస్తున్న ప్రభువులో ఉండాలి అనేది నా ఉద్దేశం. మీకు ధనమున్నా, మీకు భాగ్యమున్నా, మీకు స్థలాలు, పొలాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఎన్నున్నా అవన్నీ కూడా ప్రభువే మీకు ఇచ్చాడని ప్రభువును నమ్మకంగా సేవిస్తూ, ప్రభువుకి ఇవ్వవలసినవి ప్రభువుకి ఇస్తూ ప్రభువులోనే ఉండండి. ప్రైజ్ అలా. ప్రభువులో నుండి వేరవ్వబాకండి. ఈ వ్యక్తి అయితే బహుగా సుఖపడుతున్నాడు. అక్కడే 20వ వచనం, లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిటే పడి ఉండి అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో ఆకలిని తీర్చుకోగోరాడు. అంతేకాదండి, కుక్కలు వచ్చి వారి కురుపులు నాకుతా ఉన్నాయి. ఇంత దరిద్రం అన్నమాట ఆయన బ్రతుకు. బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిందామని ఆశతో ఆ వాకిట్లోనే పడి ఉన్నాడు. ఆ వాకిటి దగ్గరే కాచుకొని ఉన్నాడు. ఆ గుమ్మం దగ్గర ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయనకి రోగం ఉంది, కురుపుల రోగం ఉంది. ఆ రోగాన్ని చూయించుకోలేని స్థితిలో ఉన్నాడు. తిండికి లేని స్థితిలో, అంటే దాన్ని ఏమంటారంటే బహుదరిద్రపు స్థితిలో ఉన్నాడు. అంతేకాదు, అతడు ఆ వ్యాధి, ఆ జబ్బుకు కుక్కలు వచ్చి అతని కురుపులను నాకుతున్న పరిస్థితి. అంత దుర్వాసనతో ఉన్నాడు. చూడండి, ఆ దరిద్రుడు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసెను అని వ్రాయబడింది. చూడండి, ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడేమో పాతాళములో యాతన పడుతూ అక్కడ అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరును చూస్తున్నాడు. ఈ ధనవంతుడేమో యాతన పడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దరిద్రుడు ఉన్నాడే, అతడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము దగ్గరకు దేవదూతలు అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక చూడండి తర్వాత ఏం జరిగిందో. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నేలలో ఉంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేశాడు. ఏం పడుతున్నాడు ధనవంతుడు? యాతన, అగ్ని జ్వాలల మధ్యలో యాతన అనుభవిస్తున్నాడు. అతడు భూమి మీద ఉన్నప్పుడు బహుగా సుఖాలు అనుభవించాడు. కానీ ఊపిరి పోయిన తర్వాత అతడు అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాడు, యాచన చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడు. అక్కడ ఏమని? అతని వేలి కొనను నేలలో నుంచి నా నాలుకను చల్లార్చమనయ్యా, లాజరును పంపించాను అడుక్కుంటున్నాడు. భూమి మీదేమో అడుక్కునే వాడికి పెళ్లికి భిక్షం పెట్టినోడు ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత పాతాళంలో అడుక్కునేవాడయ్యాడు. సరే, అతని సంగతి వదిలేద్దాం. తర్వాత అప్పుడు 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైన సుఖాన్ని అనుభవించింది, అలాగనే లాజరు కష్టాన్ని అనుభవించాడని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు. ప్రభువులో ఉండి మృతి పొందడం వల్ల అతనికి దక్కిన ధన్యత ఏంటంటే నెమ్మది పొందాడు. కొద్ది కాలం కష్టం, కొద్ది కాలం కరువు, కొద్ది కాలం కురుకులు, తరువాత ఎప్పటికైనా ఊపిరి వదిలేయాల్సిందే, ప్రాణం పోవాల్సిందే. ఈరోజు ఇక్కడ ఉంటామో రేపు ఎక్కడ ఉంటామో
తెలియదు. లోకం అనే మాట ఏంటంటే ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో అంటారు, అంతేనా? అంటే ఇవ్వాలి మంది, రేపు మందో కాదు తెలీదు. ఉంటే ఇంట్లో ఉంటాం, లేకపోతే మట్టిలో వెళ్ళిపోతాం. ఇప్పుడు చనిపోయారంటే ఖచ్చితంగా రేపు అద్దద్దా లగాయిస్తే చెప్పేస్తూ ఉంటారు. పెట్టికి ఆర్డర్ ఇస్తారు, లారీకి ఆర్డర్ ఇస్తారు, ఓకేనా? పరదేశంలో పాట పాడటానికి పాస్టర్ గారికి కబుర్లు పెడతారు. 2 రోజులు వచ్చాడంటే వచ్చలేదు. ఎందుకని? ఎవరి మాట అంతే. అంతెందుకు, ఈ భూమి మీద ఇప్పటికీ కూడా మహామంత్రులైన వారు, రాజకీయవేత్తలైన వారు 2-3 రోజులు ఉంచినట్లు ఏమైనా ఎక్కడైనా చూసారా? ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా సాగనంపడమే. కానీ ఒక విచిత్రం ఏంటంటే, యాకోబు అనేటువంటి వ్యక్తి చనిపోతే అతన్ని సిద్ధపరచడానికి 40 రోజులు పెట్టింది. సుగంధ ద్రవ్యాలతో అతని దేహాన్ని సిద్ధపరచడానికి 40 రోజులు సుగంధ ద్రవ్యాలతో. ఆ రోజుల్లో ఐగుప్తీయులు పిరమిడ్లు కట్టి ఆ బాడీని శవపేటికలు అందులో పెట్టేవారు. అవి ఇంచుమించు ఇప్పటికి 2000-4000 సంవత్సరాలుగా అవి ఇంకా అలానే దాదాపుగా ఉన్నాయి. వాళ్ళ శరీరాలు ఎక్కువ కులిపోవు. అంటే అంత విలువైన ద్రవ్యాలు వారు కలిగి ఉన్నారు. ఇప్పుడు అంత టెక్నాలజీ, మనకు ఎంతో టెక్నాలజీ ఉందనుకుంటున్నాం, కానీ అంత కూడా లేదు. అంటే అప్పుడు జ్ఞానమే, అప్పటి టెక్నాలజీ చాలా వాల్యుబుల్. సరే, దాంతో మనకి ఎందుకు. లాజరు చనిపోయాడు, ప్రభువునందుండి లాజరు మృతి చెందాడు. ఆ మృతి చెందడం వల్ల, ప్రభువునందు ఉండి చనిపోవడం వల్ల అతనికి దేవదూతలు తోడుకొని వెళ్ళే భాగ్యము, అబ్రహాము కుడి పార్శ్వమున ఆనుకునే ధన్యత, నెమ్మది పొందే ధన్యత దొరికింది. చప్పట్లు కొట్టి దేవునికి. అంటే నిశ్చయంగా మనం ప్రభువులో ఉంటే కొంతకాలం ఈ శ్రమలు అనుభవించిన తర్వాత నెమ్మది దొరుకుతుంది. ఈ కొంతకాలం శ్రమను తట్టుకోలేక ప్రభువులో నుంచి షిఫ్ట్ అవ్వడం వల్ల జీవిత కాలం అంతా, అంటే యుగ యుగాలు ఆ ధనవంతుడు ఏమయ్యాడు? అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు. యుగ యుగాలు ఇంకా బ్రతుకు, యుగ యుగాలు అదే లైఫ్. యాతన పట్టమే, ప్రతిదానికి యాతనే, ప్రతిదానికి యాచనే, ప్రతిదానికి దిక్కులేని వాడిగా, అడుక్కునేవాడిగా. ఇక అదే అంటారు కొంతమంది లోకంలో ఉన్న వాళ్ళు, ఈ జన్మలో పెళ్లికి భిక్ష పెట్టలేదు, వచ్చే జన్మలో అడుక్కునే వాడిగా పుడతావా? వాస్తవాలు కొన్ని ఉంటాయి, తెలియకనే కొన్ని నిజాలు చెప్తాడు. జన్మలంటూ లేవు, కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మ ఏమవుతుందంటే నిత్య యాతనకు అప్పగించబడకుండా ఉండాలంటే ఉన్న కొద్ది దినాలు, కొద్ది కాలం ప్రభువులో ఉండి మరణించండి. ఈ కొద్ది దినాల యాతన తట్టుకోగలిగితే యుగ యుగాలు నెమ్మదిని పొందుతాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువునందు ఉండి మృతి పొందడానికి అలవాటు పడండి. ప్రభువునందే ఉండి చనిపోదాం అనడానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడమే మేలు అన్నాడు. ఎవరైనా? మోషే. అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో ఉండి శ్రమలు అనుభవించడం మేలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని ఎంచుకున్నాడు, యోచించాడు. దేవుని ప్రజలతో శ్రమ పడ్డమే మేలు. ఏంటయ్యా మేలంటే, ఇప్పుడు కొద్ది కాలమే కదా ఈ శ్రమలు, దాని తదనంతరం
నాకు నెమ్మది, నాకు దేవదూతల పరిచర్య. యేసు ప్రభు వారిని చూడండి, 40 రోజులు శోధించబడ్డారు. 40 రోజులు ఉపవాస ప్రార్థనల తర్వాత 3 శోధనలు ఎదుర్కొన్నాడు. అపవాది శోధనలు 3 ఎదుర్కొన్నాడు. 40 దినాలు ఉపవాసాలు ఉండి తర్వాత 3 శోధనలు ఎదుర్కొన్నాడు. శోధనలు ఎదుర్కొని ముగించిన తర్వాత దేవదూతలు చేసే పరిచర్య చేయలేదా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. కొద్ది కాలం శోధన తట్టుకుంటే దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారు. పేతురు పత్రికలు అదే అంటాడు, ఈ శ్రమలు కొంతకాలమే కదా ఉండేది అంటాడు. చూద్దాం రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. స్తోత్రం. ఎంతకాలం అంట? కొంచెం కాలం ఈ శ్రమలో. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, పరిపూర్ణులుగా మారుస్తాడు. కొంచెం కాలం శ్రమలు తట్టుకోండి. ఈ కొంచెం కాలం శ్రమలు తట్టుకోలేక ప్రభువులో నుండి బయటకు వచ్చి మనం లోకంతో మిళితమైపోయి లోకస్తులుగా బ్రతికే ఆ ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తుందో దాని ద్వారా యుగ యుగాలు యాతన స్థలానికి త్రోసివేయబడతాం. యుగ యుగాలు యాతన, అన్నింటికీ యాతన పడాల్సిందేను. చుక్క నీళ్లు దొరక ఎంత యాతన పడుతున్నాడు. అది ఎంత యాతన చూడండి. ఒక ముద్ద ఆహారం దొరక కూడా యాతన పడాలి. రోగం వస్తే వైద్యం చేయించుకోవడానికి ₹1 దొరక యాతన పడాలి. ఉండడానికి ఇల్లు లేక అక్కడక్కడ తాదాచుకుంటూ ఆ షట్టర్ కింద ఈ అపార్ట్మెంట్ గోడల పక్కన ఇట్లా యాతన పడటమే కదా. అది యాతన కదా? యుగ యుగాలు యాతన అవసరమా? కొంచెం కాలం శ్రమలు పడ్డ ప్రభువులోనే ఉండి మృతి పొందడం మంచిదంట. ప్రభువులో ఉండి మృతి నొందుట ధన్యత. ఏమిటా ధన్యత అంటే మొదటిగా నెమ్మది దొరుకుతుంది. ప్రభువులో ఉండి మృతి పొందిన మీకు నెమ్మది దొరుకుతుంది. రెండవది కీర్తన గ్రంథం 116వ కీర్తన 15వ వచనం చూడండి. యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టిలో విలువైన మరణం అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని. ఏమిటి విలువైనదంటే చాలా మంది ఆర్భాటముగా అంతిమయాత్ర చేస్తే ఏం జరిగిందిరా అంతిమయాత్ర అనుకుంటా కదా. భయంకరంగా ఊరేగింపులు, మేళాలు, తాళాలు, గందరగోళాలు చేస్తే బాగా జరిగింది అనుకుంటా. కానీ మనుషుల దృష్టిలో అది విలువేమో కానీ దేవుని దృష్టిలో అది విలువైనది. నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉండి చనిపోతే దేవుని దృష్టిలో అదే గొప్ప విలువ. ఏం కాపాడుకున్నావు? నీవు భక్తిని కాపాడుకొని ప్రభువులో మరణించావు. భక్తిని కాపాడుకున్న నీ మరణం దేవుని దృష్టిలో విలువైనది. దేవుని దృష్టిలో విలువైన మరణాన్ని పొందాలి. రెండవ ధన్యత ఏంటంటే ప్రభు దృష్టిలో విలువైన వారిగా మారిపోతాం. మొదటి ధన్యత, మొదటి ఆధిక్యత నెమ్మది దొరుకుతుంది. ప్రభువులో ఉండి మృతి పొందిన వారికి మొదట ఆధిక్యత ఏంటంటే నెమ్మది దొరుకుతుంది. రెండవ ఆధిక్యత విలువ దొరుకుతుంది. దేవుని దగ్గర విలువైన వ్యక్తులుగా ఉంటాం, విలువ కలిగిన పిల్లలుగా ఉంటాం. విలువ లేని వారిగా మనం ఉండం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద మనం చాలా మంది చేత విలువ లేని వారిగా పిలువబడుతూ ఉంటాం. మనకెవరు విలువ ఇవ్వరు, గౌరవం ఇవ్వరు, మర్యాద ఇవ్వరు. చాలా మంది చూడండి, ఒకవేళ భూమి మీద నీకు విలువ లేకపోవచ్చు, భూమి మీద నీకు గౌరవం ఇవ్వకపోవచ్చు, భూమి మీద నీకు అభిమానం చూపకపోవచ్చు, భూమి మీద దొరకాల్సినవన్నీ నీకు దొరకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు భక్తిని నువ్వు కాపాడుకుంటే
భక్తిగా ఉండి మరణిస్తావు చూడు, ఆ మరణం నా దృష్టిలో విలువైనదిగా గుర్తిస్తాను. విలువ కలిగిన వ్యక్తిగా నేను సన్మానిస్తాను. రైతులా దేవుని దృష్టిలో విలువ కలిగిన పిల్లలను అవుతాం. ఎందుకంటే అమూల్యమైన రక్తం చేత మనము విమోచించబడ్డాం. ఏ రక్తం అది? అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డాం కనుక మనం ఇంకొక మాట అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అంటాడు. కాబట్టి అలాంటి విలువ పెట్టి కొన్న దేవుడు మనల్ని విలువైన మరణాన్ని పొందమని ఆహ్వానం చెప్తున్నాడు. విలువైన మరణం, మనం విలువ పెట్టి కొనబడ్డామా? చదవండి, ఆ మాటలు ఉంటాయి కొన్ని కొరింథీ పత్రికలో, రోమా పత్రికలో కొన్ని మాటలు మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి అమ్మా. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మనల్నంతా ఏమి పెట్టి కొన్నాడు? విలువను ఇచ్చి. ఏమిటా విలువ అంటే? అది అమూల్యమైన తన స్వరక్తం ఇచ్చి. ఏమిచ్చాడు? తన స్వరక్తం. అది అమూల్యమైనది. అంత గొప్ప విలువను మన కొరకు చెల్లించి విలువ పెట్టి మనలను కొన్నాడు. విలువ పెట్టి కొనబడ్డ నీవు ఆ విలువను కాపాడుకోకుండా చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న అనారోగ్యానికి క్రీస్తులో నుంచి బయటకు వచ్చి లోకస్తుల్లాగా మారిపోయి క్రీస్తును దూషిస్తూ, యేసును నమ్ముకుంటే రోగానికి రూపాయి లేకుండా పోయింది, యేసును నమ్ముకుంటే తినడానికి తిండి లేకుండా పోయింది, యేసయ్యను నమ్ముకుంటే ఉండడానికి గూడు లేకుండా పోయిందని యేసులో నుంచి బయటకు వచ్చిన తర్వాత గూడమర్చుకొని, డబ్బులు సమకూర్చుకొని, విలువలు సమకూర్చుకొని లోకంలో అన్ని సంపాదించుకున్నానని ఒకవేళ నువ్వు అతిశయపడితే ఆ విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించు. దేవుడు నీకు విలువనిచ్చి కొన్నాడు. అది తన స్వరక్తము. అది అమూల్యమైనది. అంత విలువనిచ్చి కొన్న తర్వాత ఆ విలువను చిన్న చిన్న అల్పకాల పాపభోగాల కొరకు జార విడుచుకుంటావా? చిన్న చిన్న కష్టాల కొరకు, చిన్న చిన్న సమస్యల కొరకు, చిన్న చిన్న వ్యాధుల కొరకు ఆ విలువను జార వేసుకుంటావా? పోగొట్టుకుంటావా? ఆలోచించండి. దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను, మీరు విలువైన వారు. విలువను కాపాడుకోండి. తుది శ్వాస ముగిసేంత వరకు మీ విలువను కాపాడుకుంటే భక్తుడా, మీ మరణము దేవుని దృష్టిలో విలువైనదిగా ఉంటుంది. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అంటే వారికి వచ్చే రెండవ ధన్యత ఏంటంటే వారి మరణము దేవుని దృష్టిలో విలువ కలిగిందిగా ఉంటుంది. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులంటే వారు ప్రభునందు మృతి పొందారు కనుక వారి పర్యవసానం నెమ్మది పొందుతారు. రెండవది, విలువైన మరణాన్ని దేవుని నోట నుండి వారు పిలిపించబడతారు. ఇకపోతే మూడవది చెప్పి నేను ముగిస్తాను. రండి, దెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 14వ వచనం నుంచి చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడట. చప్పట్లు కూడా దేవునికి. యేసు నందు ఉండి మృతి నొందినట్లయితే నిన్ను ఆయనతో పాటు తీసుకొని మరలా వస్తాడు. తర్వాత 16వ వచనం చూడండి. ఆర్భాటముతోనూ ప్రధానభూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తు నందుండి, ప్రభు నందుండి మృతి నొందితే మొట్టమొదట నీవు లేపబడతావు. ఆ ధన్యత దక్కుతుంది. చప్పట్లతో దేవుని. ఆర్భాటముతో ప్రధానభూత శబ్దము నీ దగ్గరకు చేరినప్పుడు క్రీస్తు నందుండి చనిపోయావు గనక ఆ శబ్దం వినబడుతుంది నీకు. ఆ శబ్దానికి నీవు చనిపోయిన వాడిని తిరిగి మొదట వరుసలో లేపబడతావు.
క్రీస్తును కలిగి లేని వారు, క్రీస్తులో ఉండకుండా చనిపోయిన వారు లేపబడరండి. యేసులో ఉండి చనిపోయిన వారు ఆర్భాటముతో, ప్రధానతో, శబ్దముతో బోర మోగినప్పుడు ప్రభునందుండి మృతి నొందిన వారు లేపబడతారు. లేపబడి ప్రభువుతో కూడా మధ్యాకాశానికి వస్తారు. ప్రభువుతో కూడా మధ్యాకాశానికి వెంట పెట్టుకుని వస్తారు. ఆమె సజీవమై నిలిచింది. మనము వారిని ఎదుర్కోవడానికి మేఘాల మీద మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. అక్కడ అందరం కలుసుకుంటాం మధ్యాకాశంలో. దానిని పెళ్లి విందు అంటారు. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఎంతకాలం ఉంటాం? 7 సంవత్సరాలు అక్కడ అద్భుతమైన విందు జరుగుతుంది. 7 సంవత్సరాల్లో ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుంది. మరలా 3.5 సంవత్సరాలు మహా శ్రమల కాలం. శ్రమల కాలం 3.5, మహాశ్రమల కాలం 3.5, మొత్తం 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు విడువబడిన వారు అనుభవిస్తూ ఉంటారు. ఎత్తబడిన మనము, మృతి నొందిన వారు, ప్రభువులో మృతి నొందిన వారు కూడా లేచి ప్రభుతో పాటు వస్తారు. అందరూ కలిసి మధ్యాకాశంలో 7 ఏళ్ళు విందులో ఉంటారు. ఆ తర్వాత ఆయన వారిని తీసుకొని క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని ఏర్పాటు చేసిన తర్వాత 1000 ఏళ్ళు ఏం చేస్తాం తెలుసా? యేసయ్యతో పాటు రాజులుగా, యాజకులుగా ఉండే భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. ఆ తర్వాత క్రీస్తులో లేకుండా ఉంటారే, ఆ తర్వాత వాళ్ళు లేపబడతారు. ఆ తర్వాత లేపబడిన తర్వాత వాళ్ళందరికీ తీర్పు దినాన తీర్పు తీర్చబడుతుంది. న్యాయ సింహాసనపు తీర్పు మీద ఆయన కూర్చుండి వచ్చిన ఆ తర్వాత క్రీస్తులో లేని వారు తిరిగి లేపబడ్డ తర్వాత వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము సిద్ధపడుతుందండి. ఇంకా దీని గురించి లోతుగా చెప్పడానికి సమయం లేదు కనుక మీరు గుర్తించండి, క్రీస్తు నందుంటే మొదట లేపబడే వారి వరుసలో నువ్వు ఉంటావు. పునరుద్ధానపు శక్తి నీకు వస్తుంది. యేసయ్య ఎలా లేచాడో అలాగే నీకు కూడా పునరుద్ధానపు శక్తి దేవుని వలన నీకు కలుగుతుంది. ఎప్పుడు? క్రీస్తులో ఉండి మృతి పొందితే. ప్రభువునందు ఉండి చనిపోతే నీవు పునరుద్ధానపు శక్తిని పొందుతావు. 3 చెప్పాను. మొదటిది నెమ్మది పొందుతావు. రెండవది మొదటిది నెమ్మది, రెండవది విలువ కలిగిన వాడిగా ఉంటావు, మూడవది పునరుద్ధానపు శక్తిని పొందుతావు. ఈ 3 విషయాలు ఎవరికి? ప్రభువునందుండి మృతి నొందిన వారికి దక్కే ధన్యతలు. ప్రభువులో ఉండి మృతి పొందిన వారు ధన్యులంటే ఎలా అంటే ఈ 3 అద్భుతాలు వారి జీవితంలో దొరుకుతాయి. మొదటి నెమ్మది దొరుకుతుంది, వారి మరణం విలువైనదిగా ఉంటుంది. ఆ తరువాత వారు అద్భుతమైన ఆశీర్వాదాలను సొంతం చేసుకొని పునరుద్ధానపు శక్తిని పొందుకుంటారు. దేవుడు ఈ అద్భుతమైన ఆశీర్వచనాలను మీ హృదయాల్లో స్థిరపరచును గాక.